This conference will now be recorded. సో మీరు పవర్ బై సర్వీస్ లాగిన్ కావాలంటే సో అది ఫస్ట్ 14 డేస్ మాత్రం స్కిప్ అడుగుద్ది అనమాట. 14 డేస్ లోపల మీరు అథెంటికేషన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తెలుసు కదా మీకు మైక్రోసాఫ్ట్ Yeah, అథెంటికేటర్ అని. సో I మైక్రోసాఫ్ట్ have. అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీరు ఎవ్రీ టైం మీరు లాగిన్ అవుతున్నప్పుడు అది అడుగుద్ది అనమాట, అప్రూవ్ అడుగుద్ది. సో మీరు అది మీ ఫోన్లోంచి అప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ యాప్లో మీరు ఈ అకౌంట్ని యాడ్ చేయండి. నేను ఇచ్చిన కదా మీకు అకౌంట్ పాస్వర్డ్, అకౌంట్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిసారి పాస్వర్డ్ ఇవ్వాల్సిన పని లేదు ఉండదు. సో మీరు ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మీ ఫోన్కి అప్రూవ్ అవుతుంది. మీరు అప్రూవ్ చేసినట్లయితే లాగిన్ OTP అయిపోతారు వస్తుంది. అకౌంట్లో. ఓటీపీ అయినా అవసరం లేదు, లేకపోతే జస్ట్ అప్రూవ్ డెరీ అని ఉంటుంది, అదే సెట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. Can you see my screen? Yes. So yesterday I have told you how to create the workspace. Okay, so workspace ఎలా క్రియేట్ చేయాలో మనం ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు మనకి న్యూ ఈ వర్క్ స్పేస్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీ నో అబౌట్ ఆల్ దిస్ వ్యూ అండ్ లైనేజ్. లిస్ట్ వ్యూ ఎలా ఉంటుంది, లైనేజ్ వ్యూ ఎలా ఉంటుంది, ఫిల్టర్ అంటే మనం ఏం ఫిల్టర్ చేయొచ్చు, ఇక్కడ సెట్టింగ్స్లో ఏముంటాయి, యాక్సెస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ వీ హ్యావ్ ఇన్ వర్క్ స్పేస్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. సో యూ కెన్ సీ అండర్ న్యూ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్. రిపోర్ట్ అంటే ఏం లేదు. రిపోర్ట్ అంటే మనం పవర్ బై డెస్క్టాప్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తామో పవర్ బై సర్వీస్లో కూడా వీ కెన్ క్రియేట్ రిపోర్ట్స్. సో మనం పవర్ బై సర్వీస్లో రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు గో టు ద వర్క్ స్పేస్. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. మనం రిపోర్ట్ ఇక్కడ 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ వీ కెన్ మాన్యువల్లీ ఎంటర్ డేటా. మనకి పవర్ బై డెస్క్టాప్లో ఎంటర్ డేటా అనే ఆప్షన్ ఉంది, తెలుసు కదా మీకు. ఎంటర్ డేటా అని మనం మాన్యువల్గా డేటా ఎంటర్ చేస్తాం కదా. సో మీరు మాన్యువల్గా డేటాని ఎంటర్ చేసైనా ఆ డేటా పైన రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ పిక్ ఏ పబ్లిష్డ్ డేటా సెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పిక్ ఏ పబ్లిష్డ్ డేటా సెట్ అంటే సో మనం ఆల్రెడీ మన రిపోర్ట్స్ని పవర్ బై సర్వీస్లోకి మూవ్ చేసి ఉంటాం కదా. సో ఆ రిపోర్ట్స్ యొక్క డేటాని యూజ్ చేసుకొని మనం రిపోర్ట్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అన్ అనదర్ వే. ఓకేనా. అలా క్రియేట్ చేయడాన్ని ఏమంటాము అంటే లైవ్ కనెక్షన్ అంటారు. ఓకేనా. మనం పవర్ బై సర్వీస్లోనే కాదు, ఇఫ్ యూ ఓపెన్ అ పవర్ బై డెస్క్టాప్, మనం పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసి కూడా మన దగ్గర ఎటువంటి డేటా లేనప్పుడు, ఓకే, ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ దట్ పవర్ బై లైవ్ కనెక్షన్. సో మనం గో టు ద ఫైల్, క్లిక్ ఆన్ న్యూ. సో న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు లోడ్. ఓకే, సో ఇట్ ఈస్ లోడింగ్. దిస్ ఈస్ పవర్ బై డెస్క్టాప్. సో మన దగ్గర ఎటువంటి డేటా లేనప్పుడు మనం పవర్ బై సర్వీస్ని యూజ్ చేసి, పవర్ బై సర్వీస్ ఏదైతే డేటా ఉందో దాన్ని యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలి అంటే పవర్ బై సర్వీస్కి ఫస్ట్ యూ నీడ్ టు సైన్ ఇన్. మీరు ఫస్ట్ సైన్ ఇన్ అయి ఉండాలి. దెన్ యూ నీడ్ టు క్లిక్ దిస్ డేటా హబ్. దెన్ యూ విల్ గెట్ పవర్ బై డేటా సెట్స్. పవర్ బై డేటా సెట్స్ అంటే ఇక్కడ చూడండి, మీ కంటెంట్ ఏం కలిసింది ఇక్కడ. క్రియేట్ ఏ లైవ్ కనెక్షన్ టు డేటా సెట్స్ ఇన్ ద పవర్ బిఐ సర్వీస్. మన పవర్ బిఐ సర్వీస్ మనకు ఉన్నాయి కదా డేటా సెట్లు. సో ఆ రిపోర్ట్ని యూజ్ చేసి మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో దాన్ని ఆ కనెక్షన్ ఏమంటామంటే లైవ్ కనెక్షన్ అంటాం, లైవ్ డేటా అంటారు అనమాట. ఓకేనా. పవర్ బిఐ డేటా సెట్ సర్వీస్లో ఉన్నట్లయితే అది లైవ్ డేటా. సో అది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు. సో అది అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సింపుల్లీ క్లిక్ ఆన్ డేటా హబ్, క్లిక్ ఆన్ పవర్ బై డేటా సెట్. పవర్ బై డేటా సెట్ మీద క్లిక్ చేసినట్లయితే మన పవర్ బై సర్వీస్లో మన దగ్గర ఉన్న డేటా సెట్స్ అన్ని కనిపిస్తాయి. ఓకేనా. మన దగ్గర ఓన్లీ ఒక స్పేస్ ఉంది. వీ హ్యావ్ పబ్లిష్డ్ ఓన్లీ 2 రిపోర్ట్స్. సుదీప్ ఒక రిపోర్ట్ని ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి తన డేటా సెట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో వీటిని యూజ్ చేసుకొని
మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆర్ఎల్ఎస్ మీద నేను యూజ్ చేశాను. నాకు ఇప్పుడు ఆర్ఎల్ఎస్ మీద నేను ఒక రిపోర్ట్ని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ సీ వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే Yeah. మనకి 3 One, ఆప్షన్స్ ఉంటాయి. 2 views. మనకి 2 views 2 only is ఉంటాయి, there. ఎందుకంటే లైవ్ కనెక్షన్ యూజ్ చేసినప్పుడు మనకు డేటా అనేది కనిపించదు. ఓకేనా, సో మీరు Okay. చూసినట్లయితే మీ Data view ఆప్షన్స్ అనేది అన్ని ఉండదు. గ్రే అవుట్ అయిపోయాయి. సో డేటా వ్యూ అనేది ఉండదు. ట్రాన్స్ఫార్మ్ కూడా చేయలేరు అనమాట. డేటా చూడండి, ట్రాన్స్ఫార్మ్ డేటా చూసారా, Okay. అది కూడా మీకు వర్క్ అవ్వదు. Only data ఓకేనా, source settings. సో మీరు మోడలింగ్లోకి వెళ్ళారనుకోండి, యూ కెనాట్ క్రియేట్ రో లెవెల్ సెక్యూరిటీ. మీరు కాలమ్స్ కూడా క్రియేట్ చేయలేరు. అర్థమవుతుందా, మీరు మెజర్స్ మాత్రమే క్రియేట్ చేయగలరు. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ డ్రాబ్యాక్స్ ఇన్ లైవ్ కనెక్షన్. మీరు అడిగారు అనుకోండి, లైవ్ కనెక్షన్లో మీకు డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, వీ కెనాట్ క్రియేట్ రో లెవెల్ సెక్యూరిటీ, వీ కెనాట్ యాడ్ కాలమ్స్, వీ కెనాట్ యాడ్ అనదర్ డేటా సోర్స్, we cannot transform data, we cannot view data. These are all the drawbacks in Power BI live connection. But only one advantage is we cannot do all the data modeling. మనం డేటా మోడలింగ్ వర్క్ చేయాల్సిన పని లేదు. సో ఎవరో చేసి ఆ రిపోర్ట్ని పవర్ బై సర్వీస్లో పబ్లిష్ చేసి ఉంటారు. మనం ఏం చేస్తాము, జస్ట్ ఆ రిపోర్ట్ని యూజ్ చేసుకొని, ఆ డేటా సెట్ని యూజ్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ఏ రిపోర్ట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది పవర్ బై లైవ్ కనెక్షన్. ఇక్కడ మీకు డౌన్లోకి వచ్చి ఉండి ఇక్కడ కనెక్టెడ్ లైవ్ టు ద పవర్ బై డేటా సెట్. Live. ఇది లైవ్ డేటా సెట్తో కనెక్ట్ అయ్యింది. ఏ డేటా సెట్తో కనెక్ట్ అయ్యిందంటే ఆర్ఎల్ఎస్ జూన్ అనే డేటా సెట్తో కనెక్ట్ అయ్యింది. ఈ ఆర్ఎల్ఎస్ జూన్ అనేది జూన్ బ్యాచ్ వర్క్ స్పేస్లో ఉందని క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ లైవ్ కనెక్షన్. సో మనం ఇలా కూడా పవర్ బై రిపోర్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో బట్ పవర్ బై సర్వీస్లో కూడా మనం రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. యూ కెన్ సీ, క్లిక్ అని దీని మీద రిపోర్ట్ క్లిక్ చేస్తాను అనుకోండి, నాకు 2 అడుగుతుంది ఇక్కడ. One is manually entering data and PK publish data set. You can create these 2 ways. Okay. Yesterday I have created one. Okay. So we'll go to a few more options. What is the paginated report? Paginated report అంటే ఏంటి అంటే అది రిపోర్ట్ బిల్డర్ అంటారు అనమాట దాన్ని. దట్స్ ద పవర్ బి రిపోర్ట్ బిల్డర్. ఇది ఇన్స్టాల్ చేయాలంటే మీకు ఒక లైసెన్స్ కావాలి. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇది SSRSకి అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. ఐ మీన్ అడ్వాంటేజ్ కాదు, యాడిన్స్ అనుకోండి. సో ఇట్ సీమ్స్ లైక్ ఎన్ SSRS లా ఉంటుంది ఇది. ఓకేనా, మనకి పవర్ బై డెవలపర్కి సో పవర్ బై రిపోర్ట్ బిల్డర్ అవసరం లేదు. సో ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ బై రిపోర్ట్ బిల్డర్, మీరు ఏం చెప్తారంటే నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆన్ పవర్ బై రిపోర్ట్ బిల్డర్, ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దట్ వన్ అని చెప్పండి. ఓకే, ఎప్పుడైనా మీరు ఓపెన్గా ఉండాలన్నమాట క్లయింట్కి. ఇది అడిగాడు అనుకోండి క్లయింట్, అది మీకు రాదు. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆన్ దట్ వన్, ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ దోస్ థింగ్స్ అని చెప్పండి. ఓకేనా, సో ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఓకే, అది లేదు అంటే అది మీకు తెలియకపోయినా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ వన్, ఐ విల్ ట్రై టు లెర్న్ అబౌట్ దట్ వన్ అని చెప్పాలన్నమాట. ఐ డోంట్ నో దట్ వన్ అని ఇట్లా చెప్పకూడదు ఎప్పుడు. ఓకే, సో దట్ వాట్ ఈస్ ద స్కోర్ కార్డ్. సో రిపోర్ట్ అయిపోయింది, పేజ్ రిపోర్ట్ అయిపోయింది, ద స్కోర్ కార్డ్. స్కోర్ కార్డ్ అంటే ఏంటి? ట్రాక్ ద రిలేటెడ్ మెట్రిక్స్ టుగెదర్. అంటే ఇది మెట్రిక్స్ని ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకేనా, లెట్ మీ క్రియేట్ వన్ శాంపుల్ స్కోర్ కార్డ్. నేను శాంపుల్ స్కోర్ కార్డ్ క్లిక్ చేశాను. చూడండి, ఇది ఇలా వస్తాయి అనమాట స్కోర్ కార్డ్స్. మన మెట్రిక్స్ని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, తర్వాత ఒక డేటాని ఎంటర్ చేయాలి. ఓకే, నేను వచ్చి ఈస్ట్ రీజియన్ ఒకటి ఇస్తున్నాను అనమాట. సో మన దగ్గర లైవ్ డేటా కాదు కాబట్టి ఇవి చేంజ్ అవ్వవు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, రిపోర్ట్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట ఇక్కడ. ఇప్పుడు నేను ఆర్ఎల్ఎస్ జూన్ మీదకి వెళ్తాను. ఇక్కడ నేను ఓన్లీ ఈస్ట్ యొక్క సెల్స్ మాత్రం క్లిక్ చేసుకుంటాను. సో మామూలుగా ఇది మనకి బెటర్ ఆప్షన్ కాదు. ఓకేనా, ఇప్పుడు ఈస్ట్ రీజన్ ఎక్కడ నాకు ఇక్కడ ఇదండి, ఈస్ట్ రీజన్ ఇది. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ యొక్క వాల్యూ వచ్చింది చూసారా, ఈస్ట్ యొక్క వాల్యూ ఎంత, 6,78,000. ఇప్పుడు నేను ఓకే కొట్టాను అనుకోండి, ఆ వాల్యూకి వచ్చేసి చూసారా, నా వాల్యూకి వచ్చేసింది 6,78,000. నేను టార్గెట్ ఎంత ఇస్తానంటే ఇప్పుడు 700K ఇస్తా. అంటే ఎంత, నా టార్గెట్ వచ్చి 7 lakhs,
సెవెన్ నాకు ఇప్పుడు లాక్స్ ఎంత ఉంది వాల్యూ? 6,78,000 6,78,000 ఉంది. ఇవి స్టేటస్లు అనమాట. స్టేటస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా ఉంది ఇప్పుడు? రిస్క్లో ఉందన్నమాట. ఐ మీన్ ఆ టార్గెట్ని అచీవ్ చేయలేదు కాబట్టి రిస్క్లో ఉంది. సో మీరు మాన్యువల్గా గోల్స్ని సెట్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు సెటప్ గోల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ రూల్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రూల్ యాడ్ చేయండి. ఇఫ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఇక్కడ టార్గెట్, మన టార్గెట్ ఎంత ఇచ్చాము? 7 lakhs. ఇప్పుడు 100% అండి. ఇక్కడ 100 అని ఎందుకు ఉంది అంటే ఇక్కడ చూడండి ఎంత ఉంది. అక్కడ టార్గెట్ దగ్గర ఏమని ఉంది? పర్సెంట్ ఆఫ్ టార్గెట్. ఇఫ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 100% ఆఫ్ ఇట్స్ టార్గెట్. ఇప్పుడు వాల్యూ అనేది 7 lakhs కన్నా తక్కువ ఉంటే స్టేటస్ ఏం చూపించాలి? నేను ఏం చూపిస్తుంటే బిహైండ్ అని చూపిస్తున్నా. సో అదర్వైజ్ ఇప్పుడు దానికన్నా తక్కువ ఇంక వేరే రూల్ ఉంటే అంటాయి. సో జాగ్రత్తగా వినండి. ఇఫ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 100% ఆఫ్ టార్గెట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే, మీకు 1% తక్కువ ఉన్నా కూడా స్టేటస్ ఏం చూపిస్తుంది మనకి? బిహైండ్. సో అది కాకుండా ఇంక ఏమున్నా సరే, ఐ మీన్ లెస్ దాన్ కాకుండా ఇంకేముంటుంది మనకి? గ్రేటర్ దానే ఉంటుంది. సో కాబట్టి నేను ఇంకో కండిషన్ యాడ్ చేయకుండా ఎల్స్ కండిషన్ నేను ఆన్ ట్రాక్ ఇచ్చేసా. ఇప్పుడు నాకేం వస్తుంది ఇక్కడ? నేను సేవ్ కొట్టంగానే స్టేటస్ అనేది నాకు ఆటోమేటిక్గా బిహైండ్గా మారిపోతుంది. చూసారా ఇలా? సో ఇలా మనం ఇదండి ఈస్ట్ కింద మనకి మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి కదా, మళ్ళీ వాటికి కూడా మనం ఇట్లా గోల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈస్ట్ కింద ఒక సేల్స్ ఏముంది? ఈస్ట్ రీజియన్లో న్యూయార్క్ ఉంది. ఇప్పుడు కనెక్ట్ డేటా, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ దట్ రిపోర్ట్. సో అంతెందుకు ఇప్పుడు నేను ఈస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఈస్ట్ యొక్క జనవరి సేల్స్ మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ ఈస్ట్ యొక్క జనవరి సేల్స్ ఎంత? ఇది టోటల్ జనవరి సేల్స్. ఓకే, 1 lakh. లెట్ మీ చెక్ ఫిల్టర్. దట్స్ నాట్ రైట్. మనకి ఏమైనా ఫిల్టర్స్ ఉన్నాయేమో చెక్ చేస్తాం. మనకి ఎటువంటి ఫిల్టర్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ ఇప్పుడు సపోజ్ టెక్నాలజీ వేద్దాంలే. ఈస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇది టెక్నాలజీ. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఫిల్టర్ ఉంటే బాగా వస్తుంది. సో మేము సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ స్కోర్ కార్డ్స్. ఓకే, మీరు దాని కింద కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా కాకుండా న్యూ మెట్రిక్ అంటే ఈస్ట్లో ఇంకో మెట్రిక్స్ యాడ్ అవుతుంది. లైక్ వైజ్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ మెట్రిక్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ స్కోర్ కార్డ్. మనం రియల్ టైంలో ఎక్కువగా ఏం యూజ్ చేయము, కానీ కొందరు అడుగుతారనమాట. ఓకేనా? సో వాళ్ళ టార్గెట్స్ని వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ నువ్వే అనుకున్నావు, సో నా యొక్క కంపెనీ ఉంది. సో ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మై కంపెనీ. ఐ హ్యావ్ ఫ్యూ ఎంప్లాయీస్. మీన్ సుధీర్ ఒక ఎంప్లాయ్, సుదీప్ ఒక ఎంప్లాయ్, హేమ ఒక ఎంప్లాయ్, అండ్ గిరీష్ అండ్ పూర్ణ. ఐ హ్యావ్ 4 ఎంప్లాయీస్. నేను ప్రతి ఒక్కరికి కొత్త టార్గెట్ ఇచ్చాను అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు 10 million సేల్స్ అనేది చూపించాలి. ఓకేనా? సో అప్పుడు నేను ట్రాక్ చేసుకోవాలి. ఎలా ట్రాక్ చేస్తాను? దాన్ని నేను క్లిక్ చేస్తాను అనుకోండి. ఇట్లా ఇక్కడ ప్రోగ్రెస్ ఉంది కదా, ప్రోగ్రెస్లో ఏ డే ఎంత సేల్స్ చేస్తారో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో మన దగ్గర ఉండేది హిస్టారికల్ డేటా కాదు కాబట్టి, ఐ మీన్ ప్రజెంట్ కరెంట్ డేటా లేదు కాబట్టి ఇది చూపిస్తుంది. మన రియల్ టైంలో మన దగ్గర లైవ్ డేటా ఉంటుంది. అప్పుడు నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే, సుదీప్ ఇవాళ 20,000 సేల్స్ చేశాడు. సో తన గ్రోత్ ఎలా ఉంది ఇలా కనిపిస్తుంది అనమాట. లైన్ చార్ట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ రోజు ఎంత తగ్గింది. సపోజ్ నిన్న మీరు 20,000 సేల్స్ చేశారు అనుకోండి, ఇవాళ ఓన్లీ 10,000 సేల్స్ చేశారు. అప్పుడు ఏమొస్తుంది? నాకు లైన్ అనేది ఇట్లా కిందకు వస్తుంది. సేల్స్ పెరిగే కొద్ది పైకి వెళ్తూ ఉంటుంది. అలా ఒక గ్రాఫ్ కనిపిస్తుంది అనమాట. మీరు ఎలా వర్క్ చేస్తున్నారని ట్రాక్ చేయవచ్చు. ఓకేనా? సో మన ఇంటర్వ్యూలు అడిగారు అనుకోండి, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పండి. లెట్ us assume that I own a company. I have a 10 employees. So each employee have an individual target. So by using these scorecards, I can easily track how much target they have achieved, what is their progress. సో అలాంటి సెనారియోస్లో వీ కెన్ యూస్ స్కోర్ కార్డ్స్ అని చెప్పొచ్చు. ఓకే, క్లియర్ అబౌట్ ది స్కోర్ కార్డ్స్? ఇదండి ఇక్కడ మెట్రిక్స్. మన ఎన్ని మెట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ? ఈస్ట్ అనే మెట్రిక్స్ ఒకటి ఉంది, న్యూయార్క్ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. బిహైండ్లో ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. నాట్ స్టార్డ్లో ఒకటి ఉంది. సో ఇట్లా ఇవన్నీ స్టేటస్ అనమాట. కంప్లీట్ అయిపోయి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్
స్కోర్ కార్డ్స్ ఆర్ ఆల్సో వన్ మోర్ ఆప్షన్ ఈస్ కాల్డ్ గోల్స్. వీటినే మనం గోల్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ డాష్ బోర్డ్? సో డాష్ బోర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ 99.99% we won't use this dashboard. ఈ డాష్ బోర్డ్ మనం యూజ్ చేయము, ఎక్కడా యూజ్ చేయము. నేను డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను ఒకటి. సో డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను. ఈ డాష్ బోర్డ్లోకి నేను విజువల్స్ని ఎలా యాడ్ చేయాలి? సో డాష్ బోర్డ్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? డాష్ బోర్డ్ అంటే ఏంటి? కాంబినేషన్ కాంబినేషన్ రిపోర్ట్. సో మనకి ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ? రిపోర్ట్ 2 అని, ఆర్ఎల్ఎస్ చూడండి, జూన్ పీబే అని, జూన్ పీబే కాపీ అని, నాకు 4 రిపోర్ట్స్ ఉన్నాయి. నేను ఈ 4 రిపోర్ట్స్ని యూజ్ చేసి ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకోండి, దెన్ ఐ విల్ యూస్ జూన్ డాష్ బోర్డ్. ఓకే, చూడండి ఎలా విజువల్స్ యాడ్ చేయాలో డాష్ బోర్డ్లోకి. ఫస్ట్ మీరు రిపోర్ట్ని ఓపెన్ చేయండి. రిపోర్ట్ ఓపెన్ చేస్తే మనకి పవర్ బిఐ సర్వీస్లో రిపోర్ట్స్కి ఒక అడిషనల్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఏంటి అంటే సపోజ్ దీన్ని క్లిక్ చేయండి మీరు కార్డ్ పైన, మీకు ఇక్కడ పిన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కాపీ పక్కన ఒక పిన్ విజువల్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ మీకు పవర్ బిఐ సర్వీస్లో మాత్రమే ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇది అడుగుతుంది ఏ డాష్ బోర్డ్లోకి మీరు ఈ విజువల్ని మూవ్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ మనకి ఎన్ని డాష్ బోర్డ్ ఉన్నాయి? ఇక్కడ జూన్ డాష్ బోర్డ్ అనేది, ఆర్ఎల్ఎస్ చూడండి 2 డాష్ బోర్డులు ఉన్నాయి. మనం న్యూగా క్రియేట్ చేసింది జూన్ డాష్ బోర్డ్. సో లేదు అనుకుంటే మీరు ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్. సో ఇప్పుడు నేను పిన్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఈ విజువల్ యాడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ విజువల్ ఎక్కడ రండి, ఈ విజువల్ కూడా నేను పిన్ చేస్తున్నాను ఏ డాష్ బోర్డ్లోకి? జూన్ డాష్ బోర్డ్లోకి. ఆ డాష్ బోర్డ్లోకి 2 విజువల్స్ వెళ్ళిపోయి ఉంటాయి. మళ్ళీ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ టెక్స్ట్ బాక్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాడ్ టెక్స్ట్ బాక్స్ ఇంటూ దిస్ విజువల్ డాష్ బోర్డ్? No. సో మనం ఫిల్టర్స్ని, స్లైసర్స్ని, టెక్స్ట్ బాక్స్ని మనం డాష్ బోర్డ్లోకి యూజ్ చేయలేం. మనం డాష్ బోర్డ్లో ఫిల్టర్ చేయలేం అనమాట. మనం స్లైసర్లో ఫిల్టర్ యూజ్ చేసి ఫిల్టర్ చేస్తాం కదా. సో లైక్ వైజ్ యూ కెనాట్ ఫిల్టర్ ఇన్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్లో మీకు స్లైసర్కి ఫిల్టర్కి ఆప్షన్, స్లైసర్లో ఫిల్టర్లు యాడ్ చేయలేవు. కావాలంటే చూడండి. సో ఇక్కడ మనకి స్లైసెస్ ఉన్నాయి కదా, బుక్ మార్క్స్ కూడా వర్క్ అవ్వవు స్లైసర్స్లో. ఇద్దరు స్లైసర్ రీజన్ స్లైసర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. చూడండి దీనికి ఈ 3 ఆప్షన్సే కనిపిస్తున్నాయి, ఆ పిన్ ఆప్షన్ కనిపించదు. కానీ అదే ఈ విజువల్ చూడండి, హియర్ ఐ కెన్ సీ పిన్ విజువల్, బట్ స్లైసర్కి ఆ విజువల్ ఉండదు. స్లైసర్స్ని మనం పిన్ చేయలేము అనమాట. ఓకేనా? అదే డాష్ బోర్డ్లో రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ విజువల్ని పిన్ చేస్తున్నాను. సో డాష్ బోర్డ్ అంటే అంతే అనమాట. ఇప్పుడు నేను డాష్ బోర్డ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇది మన డాష్ బోర్డ్, జూన్ డాష్ బోర్డ్. నాకు ఆ విజువల్స్ అన్నీ ఎక్కువ వచ్చేసింది. చూసారా? ఇది ఎట్లా అంటే ఒక న్యూస్ పేపర్ లా అనుకోండి. ఓకేనా? సో డాష్ బోర్డ్ మీన్స్ ఇన్ రియల్ టైమ్ టెర్మినాలజీ ఇట్స్ కాల్డ్ as a న్యూస్ పేపర్. వీ కెన్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇప్పుడు న్యూస్ పేపర్ మనం ఫిల్టర్ చేయలేం కదా. ఓకేనా? నాకు ఇది సెలెక్టే కావాలి అని అది మొత్తం వచ్చేస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ అనేది ఉండదు. మనకి న్యూస్ పేపర్లో కొన్ని న్యూస్ పేపర్ మీరు చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇట్స్ అంటారు. ఓకేనా? సో ఏదైనా కొత్త కార్ రిలీజ్ అయినా కానీ, కొత్త మొబైల్ రిలీజ్ అయినా కానీ, సో ఆ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారనమాట ఆ ప్రోడక్ట్ని న్యూస్ పేపర్స్లో. మీరు చూసే ఉంటారు, న్యూస్ పేపర్ టాప్ ఫ్రంట్ పేజ్లో ఇచ్చేసి ఉంటారు పెద్ద ఫోన్, మొబైల్ కానీ. సో అలాంటి ఆప్షన్ కూడా మనకి డాష్ బోర్డ్లో ఉందన్నమాట. ఓకేనా? సో ఇలా మన విజువల్స్ని డాష్ బోర్డ్లోకి యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు విజువల్స్ని? ఆ విజువల్ దగ్గరికి వెళ్ళి పిన్ టు విజువల్ అని ఇద్దండి. ఈ సైజ్ కూడా లిమిటేషన్ అనమాట. డాష్ బోర్డ్ చూపిస్తుంది మనం ఇప్పుడు ఇక్కడ వరకే చాలు అనుకుంటా విజువల్ని. నేను ఆపలేను ఇక్కడ వరకే. ఆ వైట్ బ్లాక్ స్పేస్ ఉంది కదా, అక్కడ వరకు నేను డ్రాగ్ చేయాల్సింది. కానీ పవర్ బై డెస్క్టాప్లో మన ఇష్టం అనమాట, మనం ఎక్కడ వరకు కావాలనుకుంటే అక్కడ వరకు పెట్టుకోవచ్చు. కానీ డాష్ బోర్డ్లో అలా ఉండదు. ఓకేనా? సర్టైన్ లిమిటేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇంతవరకే. మళ్ళీ దీంట్లో మినిమైజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయాలి. దెన్ ఆ విజువల్ మీరు డబల్ క్లిక్ చేస్తారు అనుకోండి, మీరు ఆ రిపోర్ట్లోకి వచ్చేస్తారు. ఓకేనా? ఈ విజువల్ మీద మీరు డబల్ క్లిక్ చేసినట్లయితే ఈ విజువల్ మనకి ఏ రిపోర్ట్ నుంచి అయితే వస్తుందో అక్కడికి వచ్చేస్తాం అనమాట. ఓకే?
సపోజ్ మీరు ఈ విజువల్ ఉంది మీరు డబల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆరిజిన్ దగ్గరికి వచ్చేస్తారు. అవును, ఏ విజువల్ ఎక్కడైతే ఉందో ఆ విజువల్ ఆ రిపోర్ట్లో ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో వాట్ ఆల్ ద ఇదండి. ఈ ఫైల్ అంటే మీకు తెలుసు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, పర్మిషన్స్ ఇవ్వచ్చు, ప్రింట్ చేయొచ్చు అనమాట. ప్రింట్ అంటే మీరు చెప్పాను కదా మీకు, డాష్ బోర్డ్ అంటే న్యూస్ పేపర్ అంటే పీడిఎఫ్ లాగాని. సో ఇది మనం ప్రింట్ తీసుకోవచ్చు అంతే. మనం పీబీఎక్స్ఆర్ దీన్ని డౌన్లోడ్ చేయలేం. షేర్, మనం దీన్ని షేర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరైనా మెయిల్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సుదీప్కి ఏమో ఇస్తాను. గ్రాంట్ యాక్సెస్ క్లిక్ చేసినట్లయితే మీకు వెళ్ళిపోతుంది, మీకు వచ్చేస్తుంది అనమాట ఈ డాష్ బోర్డ్. చాట్ ఇన్ టీమ్స్ అంటే మనం ఈ రిపోర్ట్ని నేను షేర్ చేసి వేరే వాళ్ళతో చాట్ చేయొచ్చు. కామెంట్స్ కూడా చేయొచ్చు. వావ్, ఇట్లా యాడ్ చేస్తాను అనమాట రియల్ టైంలో కామెంట్స్. ద బ్యూటిఫుల్ డాష్ బోర్డ్, రియలీ హెల్ప్ఫుల్. ఇలా కామెంట్స్ యాడ్ చేస్తారనమాట. సో ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదులేండి కామెంట్స్. సో ఇప్పుడు మీరు కూడా కామెంట్స్ యాడ్ చేసినట్లయితే నాకు వస్తాయి అనమాట. ఇక్కడ నేను యాడ్ చేస్తాను మీ కామెంట్, ఓకేనా, నా పేరు వచ్చింది. మీరు యాడ్ చేస్తే మీ పేరు ఇట్లా వస్తుంది. మీరు ఈ కామెంట్కి రిప్లై కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే. ఓకే, సో మీరు ఇలా కామెంట్ చేశారు అనుకోండి, నేను థ్యాంక్ యూ అని రిప్లై ఇస్తాను. సో అట్లా. ఇది సబ్స్క్రైబ్. సో మీరు ఈ డాష్ బోర్డ్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అంటే ఇది ఎవ్రీ 1 అవర్కి ఎవ్రీ 2 అవర్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. మీకు మెయిల్ వస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఎడిట్? సో ఎడిట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. యాడ్ ఏ టైప్, డాష్ బోర్డ్ థీమ్, మొబైల్ లేఅవుట్ అని. సో యు నో అబౌట్ ద మొబైల్ లేఅవుట్. మొబైల్ లేఅవుట్ అంటే మీకు తెలుసు. Yes. సో యు నో అబౌట్ ద మొబైల్ లేఅవుట్, రైట్? మనకి పవర్ బై డెస్క్టాప్లో Yeah, మనకి మొబైల్ Yes. లేఅవుట్ ఎలా ఉంటుందో సేమ్ డాష్ బోర్డ్లో కూడా వీ హ్యావ్ దిస్ మొబైల్ లేఅవుట్. డాష్ బోర్డ్ థీమ్ అంటే థీమ్స్ వస్తాయి అనమాట. ఓకే, లైట్ ఆ థీమ్, ఇట్లా డార్క్ థీమ్, ఇట్లా డార్క్ థీమ్, కలర్ బ్లైండ్ ఫుల్ ఫ్రెండ్, ఇట్లా ఇదొక థీమ్. ఇది కస్టమ్, మీరు కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అట్లా. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ థీమ్స్. సో యాడ్ ఏ టైప్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ దిస్ యాడ్ టైప్? ఇక్కడ యాడ్ టైప్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. వెబ్ కంటెంట్ అని, ఇమేజ్ అని, టెక్స్ట్ బాక్స్ అని, వీడియో అని. సో వాట్ ఈస్ దిస్ వెబ్ కంటెంట్? మనం వెబ్ కంటెంట్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, పవర్ బై అని ఇచ్చాను, నేమ్ ఇచ్చా. ఇక్కడ నేను ఏం చేస్తాను, సో పవర్ బై డాక్యుమెంట్ సెట్ చేశాను. సో మీరు ఏం చేస్తాను, పవర్ బై స్టార్టింగ్ విత్ పవర్ బై సర్వీస్ అని ట్యూటోరియల్ ఉంది కదా. ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ అని ఉంది కదా. ఈ పేజ్ సోర్స్ మీరు కాపీ చేసుకోండి. Ctrl+A, Ctrl+C. పవర్ బై సర్వీస్ ఓపెన్ చేసి ఆ ఇమ్మీడియట్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఆ కోడ్ని యూజ్ చేయండి, అప్లై కొట్టండి. ఇప్పుడు మీకు ఒక విజువల్ అనేది యాడ్ అవుతుంది, చూసారా? ఒక విజువల్ అనేది యాడ్ అయింది, చూసారా? ఆ వెబ్ కంటెంట్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇట్లా సి ఆ పవర్ బై పేజ్ అంతా, ఈ గూగుల్లో ఉన్న పేజ్ అంతా ఇక్కడికి వచ్చేసింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏ ఆప్షన్ ఇది? వెబ్ టైప్, వెబ్ కంటెంట్ టైప్.
వెబ్ కంటెంట్. మన వెబ్ కంటెంట్ యూజ్ చేసి ఒక పేజ్ని కూడా మనం గూగుల్ పేజ్ కానీ ఆ వ్యూ కంటెంట్ యూజ్ చేసుకొని మనం తీసుకురావచ్చు అనమాట ఇక్కడికి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెబ్ కంటెంట్. సో ఎడిట్లో మళ్ళీ యాడ్ కంటెంట్లో వెబ్ కంటెంట్ క్లియర్ కదా. సో వెబ్ కంటెంట్లో సో మనం ఫస్ట్ నేమ్ యాడ్ చేయాలి, ఏదో ఒక నేమ్, టైటిల్. ఇది ఆప్షనల్, ఓకేనా. ఈ ఇమ్మీడియట్ కోడ్ మాత్రం ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆ కోడ్ని ఇక్కడ కాపీ చేసినట్లయితే అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, యాడ్ ఏ టైల్లో. సో మళ్ళీ ఇమేజెస్, సో మనం ఇమేజెస్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ అనుకోండి, ఓకేనా. సో ఇమేజ్ అడ్రస్ని కాపీ చేయండి. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే కాపీ లింక్ అడ్రస్ అని ఉంది, ఓకేనా. లేకపోతే కాపీ ఇమేజ్ అడ్రస్, మీరు ఆ ఇమేజెస్ని కాపీ చేయండి. సో ఇక్కడికి వచ్చి యూఆర్ఎల్లో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని పేస్ట్ చేయండి. టైటిల్ మీరు ఇష్టం. ఇది అప్లై చేసినట్లయితే చూసారా ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో టైటిల్ ఇది, టైటిల్ లేకపోతే టైటిల్ ఉండదు. దీని మీద క్లిక్ చేసినట్లయితే చూసారా ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చేసింది. ఇలాగే టెక్స్ట్ బాక్స్. సో టెక్స్ట్ బాక్స్ మీకు తెలుసు కదా. సో మనకు మామూలుగా పెయింట్లో మనం ఎలా టెక్స్ట్ రాస్తామో అలా మీరు టెక్స్ట్ రాయొచ్చు అనమాట ఇక్కడ. సో మనకు పవర్ బి డెస్క్టాప్లో కూడా మనకు టెక్స్ట్ బాక్స్ అనేది ఉంది. సేమ్ అలానే వీ కెన్ యాడ్ టెక్స్ట్ హియర్. ఓకే, హియర్ ఇస్ అ లింక్. మన పవర్ బి సిరీస్లో ఎలా ఉందో లింక్ సేమ్ అది టెక్స్ట్ బాక్స్ కూడా. వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో వీడియో అంటే యూ గో టు యూట్యూబ్. సో యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఏదో ఒక లింక్, వీడియో లింక్ మీరు కాపీ చేసినట్లయితే సో ఇక్కడ ఈ వీడియో లింక్ ఉంది కదా పైన, అది మీరు కాపీ చేసుకోండి. సో ఆ వీడియో ఇక్కడ, ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. టైటిల్ ఇచ్చేయండి అనమాట. సో అప్లై చేయగానే ఆ వీడియో ఇక్కడ ప్లే అయిపోతుంది అనమాట. చూడండి విక్రమ్ వీడియో వచ్చేసింది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడే ప్లే అవుతుంది వీడియో. ఓకే, సో దట్ మచ్ పవర్ఫుల్ అనమాట, అంత పవర్ఫుల్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్? సో మోర్ ఇన్ఫర్మేషన్ సీ రిలేటెడ్ కంటెంట్, ఓపెన్ లైనేజ్ వ్యూ. లైనేజ్ వ్యూ అంటే మీకు తెలుసు, ఓకేనా. ఓపెన్ యూసేజ్ మీటింగ్స్ అంటే చెప్పాను కదా నిన్న. ఎవరైతే ఈ రిపోర్ట్ని ఎక్కువసార్లు ఓపెన్ చేశారో వాళ్ళ పేర్లన్నీ కనిపిస్తాయి. ఎవరు ఎన్నిసార్లు ఓపెన్ చేశారో, రోజుకి ఎన్నిసార్లు రిపోర్ట్లు ఓపెన్ చేశారని. సో దిస్ ఈస్ కాల్డ్ డాష్ బోర్డ్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ డాష్ బోర్డ్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ డాష్ బోర్డ్? సో ఇవన్నీ మనం రియల్ టైంలో No, యూజ్ bro. చేయము, చాలా తక్కువ యూజ్ చేస్తాం. సో దెన్ విల్ గో టు న్యూ ఆప్షన్. మనకి డాష్ బోర్డ్ డేటా సెట్. డేటా సెట్ అంటే మీకు తెలుసు, క్రియేటెడ్ డేటా సెట్ అనమాట. మనం డేటాని ఇక్కడ కూడా పుల్ చేయొచ్చు, ఓకేనా. మనం ఎక్సెల్ షీట్ని ఎలా అయితే పుల్ చేసామో అలాగే మనం డేటాని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫైల్స్ ఉందండి, ఫైల్స్ మీద గెట్ అని క్లిక్ చేయగానే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ ఇక్కడ లోకల్ ఫైల్స్లో ఉన్నాయా, డ్రైవ్లో ఉన్నాయా, షేర్ పాయింట్లో ఉన్నాయా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు లోకల్ ఫైల్ క్లిక్ చేయగానే ఆ డేటా, మన దగ్గర డేటా అంతా ఫైల్ కనిపిస్తుంది. వీటిలో మనం లోడ్ చేసుకొచ్చి డేటా సెట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ డేటా సెట్. సో ఇది కూడా అంత రియల్ టైంలో మనం ఏం యూజ్ అవ్వదు, ఓకేనా. డేటా ఫ్లో. డేటా ఫ్లోకి డేటా సెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డేటా ఫ్లో అంటే ఒరిజినల్ ఫైల్ పాత్ అనమాట.
మనకి ఒరిజినల్ డేటా ఎలా అయితే ఉందో ఏ పాత్ నుంచి వస్తుందో దాన్ని ఏమంటామంటే డేటా ఫ్లో అంటాము. ఒక డేటా సెట్ అంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేస్తాం కదా, రిపోర్ట్ క్రియేట్ చేసేదాన్ని డేటా సెట్ అంటారు. ఓకే, డేటా ఫ్లో అంటే ఒరిజినల్ స్టెప్, సో ఒరిజినల్ డేటా సెట్ అంటే క్లీన్డ్ డేటా, సో వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్. స్ట్రీమింగ్ డేటా సెట్ అంటే రియల్ స్ట్రీమ్ ఉన్న డేటా, ఇప్పుడు ఏపీఐస్ కానీ అజూర్ కానీ వీటి స్ట్రీమింగ్ డేటా సెట్ అనమాట. ఇది మనకు అవసరం లేదు. ఓకే, వాటిపైన కూడా మనం రిపోర్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో అప్లోడ్ ఏ ఫైల్, మీకు తెలుసు పవర్ బి ఫైల్ని ఎలా అప్లోడ్ చేయొచ్చు అని. మనకి పవర్ బిఐ ఫైల్ అనే కాదు, మీరు ఎక్సెల్ షీట్లో కూడా పవర్ బిఐ సర్వీస్లోకి పుల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓపెన్ ఏ ఫైల్ లైక్ పీబీఐఎక్స్ ఫైల్ అని, ఆర్డిఎల్ ఫైల్ అని, ఎక్సెల్ ఫైల్ అని, సిఎస్సి ఫైల్ అని, ఇవన్నీ ఫైల్ని మనం పుల్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ వర్క్ స్పేస్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దీస్ ఆప్షన్స్? Any questions, guys? No. అవును. సో దెన్ విల్ గో టు, సో మనం ఎస్టర్డే ఈ ఆప్షన్స్ అన్ని కవర్ చేసాం. ఓకేనా, అనలైజ్ ఇన్ ఎక్సెల్ అంటే ఏంటి, రిపోర్ట్ పైన. సో అలాగే మనకి డేటా సెట్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అనలైజ్ ఇన్ ఎక్సెల్ అంటే మీకు తెలుసు. క్రియేట్ ఏ రిపోర్ట్ అంటే మనం ఈ డేటా సెట్ పైన రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఏ పేజినేటెడ్ రిపోర్ట్ అంటే ఈ ఈ యొక్క డేటా సెట్ పైన వీ కెన్ క్రియేట్ ఏ పేజినేటెడ్ రిపోర్ట్. పేజినేటెడ్ రిపోర్ట్ అంటే మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా, ఫిక్స్డ్ పర్ఫెక్ట్ రిపోర్ట్ అని, అడిషనల్ యాడెడ్స్ టు ఎస్ఎస్ఆర్ఎస్ అని. ఓకేనా, క్రియేట్ ఏ ఫార్మాటెడ్ టేబుల్. వాట్ ఈస్ ద ఫార్మాటెడ్ టేబుల్? ఫార్మాట్ టేబుల్ అంటే ఏమొస్తుంది, మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. చూడండి, క్లియర్, టేబుల్స్ అనమాట. ఓకేనా, రీడింగ్ వ్యూ, మన కంటెంట్ యాడ్ చేసి దాన్ని రీడ్ చేస్తూ ఉంటారు. ఇలా మనం రిపోర్ట్ని క్రియేట్ చేయొచ్చు, టేబుల్ వ్యూలో క్రియేట్ చేయొచ్చు. డిలీట్ గుర్తున్నట్లయితే ఈ జూన్ పీబీ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ జూన్ పీబీ డిలీట్ అయిపోతే దీనిపైన రిపోర్ట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో జూన్ పీబీ డేటా డిలీట్ సెట్ అయితే ఏమేమి రిపోర్ట్స్ డిలీట్ అయిపోతాయి? డేటా సెట్ డిలీట్ అయితే ఆటోమేటిక్గా డేటా సెట్ పైన ఉన్న రిపోర్ట్స్ అన్ని డిలీట్ విజువల్ అయిపోతాయి. రిపోర్ట్స్ అనేవి. మనకి జూన్ పీబీఏ పైన మనకి 2 రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ 2 రిపోర్ట్స్ డిలీట్ అయిపోతాయి ఇఫ్ ఐ డిలీట్ ది డేటా సెట్. ఓకే, సో బీ అవేర్ వైల్ డిలీటింగ్ ద డేటా సెట్, యూ విల్ లాస్ట్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ నో అండు ఆప్షన్ బ్రో. No, you cannot undo once you delete the data set. గెట్ క్విక్ ఇన్సైట్స్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసుకొని పవర్ బిఐ కొన్ని విజువల్స్ క్రియేట్ చేస్తుంది. కొన్ని మనకి యూజ్ అవుతాయి, కొన్ని మనకి యూజ్ అవ్వవు. సో గెట్ క్విక్ ఇన్సైట్ ఏమొస్తుందంటే పవర్ బిఐ అనేది ఒక, చూడండి, ఇన్సైట్స్ ఆర్ రెడీ ఒక క్రియేట్ చేసింది అనమాట. సో ఆ డేటా సెట్ని యూజ్ చేసుకొని అందులో కొన్ని విజువల్స్ మనకి యూజ్ అవుతాయి. చూడండి, డిస్కౌంట్ బై కేటగిరీ, ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఓన్లీ. సో క్వాంటిటీ బై రో ఐడి, ఇది మనకు అంత యూజ్ అవ్వదు, యూజువల్ మనకు అవసరం లేదు. ఓకేనా, సమ్ ఆఫ్ సేల్స్ బై షిప్ మోడ్, ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. నేను యూజువల్ని పిన్ చేసుకుంటా. పిన్ అంటే ఎక్కడికి, ఆ డాష్ బోర్డ్లోకి. మీరు ఆ విజువల్స్ క్రియేట్ చేసే ఓపిక మీకు లేదనుకోండి, మీరు డేటా సెట్ని లోడ్ చేయండి. డేటా పవర్ బై కొన్ని విజువల్స్ ఇలా క్రియేట్ చేస్తుంది. ద క్వాంటిటీ బై కేటగిరీ, ఇది మనకు అవసరం లేదు. ప్రాఫిట్ బై సిటీ, ఇది మనకు అవసరం. దాన్ని పిన్ కొట్టినట్టయితే డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. సమ్ ఆఫ్ సేల్స్ బై స్టేట్, ఇది మనకు యూజ్ అవుతుంది, స్టేట్ లెవెల్లో సేల్స్. సో లైక్ దిస్ వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ క్విక్ ఇన్సైట్స్.
సెక్యూరిటీ. సో వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ సెక్యూరిటీ. సో క్విక్ ఇన్సైట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము కాబట్టి మనం ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి వ్యూ ఇన్సైట్స్ ఆల్రెడీ మేము క్రియేట్ చేసేసాము. అది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మనకి వ్యూ ఇన్సైట్ అని ఆప్షన్ ఉందన్నమాట. సెక్యూరిటీ. సెక్యూరిటీ మీకు చెప్పాను మనం రోల్స్ క్రియేట్ చేస్తాం ఫస్ట్, ఓకేనా. ఆ తర్వాత ఆ రోల్స్ పైన మనం సెక్యూరిటీని యాడ్ చేస్తాం. మనం ఎటువంటి రోల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి అక్కడ కంప్లీట్గా బ్లాంక్ ఉంది. ఓకే, తెలిసి కదా సెక్యూరిటీలో మనకి ఏముంటాయో. మనం పవర్ బై డెస్క్టాప్లో మనం రోల్స్ క్రియేట్ చేస్తాం కదా, అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. యా బ్రో. రీనేమ్ మనం రీనేమ్ చేయొచ్చు అనమాట. జూన్ పీవీ అనేది కూడా మనకు వచ్చింది ఇక్కడ రీనేమ్ చేయొచ్చు. డౌన్లోడ్ దిస్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేనేజ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట. పర్మిషన్ అంటే యాక్సెస్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు యాడ్ చేసినట్లయితే మీకు ఇద్దరికి మాత్రమే ఉంది. నేను మల్టిపుల్ పీపుల్స్ని యాడ్ చేస్తే వాళ్ళకు కూడా రిపోర్ట్కి పర్మిషన్ ఉంటుంది. ఓకే, సో వ్యూ లైనేజ్ అంటే ఏంటి చెప్పాను కదా ఇందాక మనకి ఆల్రెడీ. హిస్టరీ వ్యూ ఇట్లా ఆ వ్యూ వస్తుంది. యా. ఓకే, సో వాట్ ఈస్ ద సెట్టింగ్స్. సో డేటా సెట్ యొక్క సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎవరు ఈ డేటా సెట్ యొక్క ఓనరు. ఇక్కడ చూడండి దిస్ డేటా సెట్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ బై నర్సీ అంటే నేను అనమాట ఈ డేటా సెట్ ఓనర్ని. యా యా. సో దానికి దీని మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, లెట్స్ కమ్ విత్ జనరల్ ఇక్కడ గేట్వే కనెక్షన్ అని ఉంది. గేట్వేస్ అంటే ఏంటి అంటే మనకి మామూలుగా గేట్వేస్ కానీ పారామీటర్స్ షెడ్యూలింగ్ రిఫ్రెష్ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. రిక్వెస్ట్ యాక్సెస్ సో ఇది మనకు అవసరం లేదు. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. నేను గేట్వేస్ గురించి చెప్తాను, గేట్వేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో వీడియోస్ పంపిస్తాను. ఓకే, సబ్స్క్రిప్షన్స్ మీరు చెప్పాను కదా మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని డాష్ బోర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సారీ ఈ డేటా సెట్ యొక్క సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతా ఏది మనకు అవసరం లేదు. ఓకే, వర్క్ బుక్స్ డేటా ఫ్లోస్ అండ్ ఓకే. సో నేను రేపు క్లాస్లో ఏం చెప్తాను అంటే ఇన్ టుమారో క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ గేట్వే కనెక్షన్స్ అండ్ పవర్ యాప్. మనం పవర్ యాప్ అండ్ గేట్వేస్ గురించి డిస్కస్ చేద్దాం రేపటి క్లాస్లో. ఇంకా అయిపోతే ఇంకేముంటుంది. సో మేబీ రేపటి క్లాస్లో మనకు అయిపోతుంది అనమాట పవర్ బేస్ సర్వీసు. ఆ తర్వాత సీక్వెల్ నేను సో మీ ఇద్దరే అవుతున్నారు కాబట్టి సో నేను సీక్వెల్ రికార్డింగ్స్ ఉన్నాయన్నమాట క్లాస్ పంపిస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు పింక్ చేయండి, నేను ఒక సెషన్ తీసుకొని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అందరైతే మీరైతే ఇంకా రెజ్యూమ్స్ స్టార్ట్ చేయండి, రెజ్యూమ్స్ పెట్టడం. సుదీప్ నువ్వైతే ఒకసారి కాల్ చేయి నాకు ఈవినింగ్, నేను చెప్తాను నీకు. ఓకే బ్రో. ఓకే బ్రో. సో హేమ మీరు ఎవరైనా ఒక నిమిషం లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. హలో చెప్పండి బ్రో. ఇంకా ఉన్నారా కాల్? ఒక్క నిమిషం నాది ఎందుకు అని పెట్టిపోయింది గో టు మీట్.
So where is how I can stop this meeting? ఏంటిది? హరి బ్రో
ఫస్ట్ రోజు అని చెప్పాలి, నాకు ఇబ్బంది లేదు. సరే ఇబ్బంది కదా నేను చెప్పాను. అదే మీకు